మీద కాబడుతున్నాయి ఎక్కడ కాస్తే అక్కడ తెల్లగా అవుతున్నదాట గొర్రెల కన్నీరు ఎండి గొల్ల కైలాసం లోపల శివునికి మేళమైనప్పుడు గంగదేవి వర్షమై కురిసింది పుట్ట లోపల వాల కొట్టినప్పుడు అక్కి సల్లారినాది భగవంతుడు మల్లన్న దున్నుకుంటా కాన్నెల పుట్టను చూసిండు పుట్టను దున్నుతే పంట బాగా పడుతుందని చెప్పి పుట్ట మీదకి నాగలి వచ్చినాడే ఎప్పుడైతే పుట్టడు దున్నినప్పుడు కర్రు పోతుంది ముక్కు పోగు లోపల భారతమ్మ ముక్కు పోగు లోపల నాగలిరుకుతున్నది భారతమ్మ ముక్కు పోగు లోపల నాగలిరుకుతుంది ఊపితే నాగలుగుతుంది పీక్తే నాగలు వస్తలేదు ఏదిరా భగవంత నేను కాపులతో ఏతులకు ఎరబడి వస్తే ఇలా నాగలిరికింది నాగలు వస్తలేదా ఇలా లోకంపలా కాకుండా నేను నరకను నన్ను ఎన్ని మాటలు అంటారో ఏతులకు మల్లన పోయిండు గిరిక తిన గింజలు లేవంటారని కన్నీరు ఎండికొల్ల కైలాసం లోపల పార్వతీ పరమేశ్వరుడు శృతి ముట్టినప్పుడు పార్వదేవి చూసిందే పార్వదేవి కోరి కొల్ల యజమాని కోరి మందగా లోపల సలబాలు తీసుకుని మల్లన్న కొడుక మల్లయ్యం నువ్వు కాపాడు ఏడికి వ్యవసాయం చేస్తే 6 నెలల పంట అస్తో బిస్తో ఇంటికి గింజ వచ్చేదాకా నమ్మకం లేదు అడుగుదో పండదో నమ్మకం దక్కవరా కొడుక మల్లన్న నీకు దగ్గ పంట పుట్ట లోపల ఉంది పొద్దున ఇత్రం పెడితే మా బడికి నీకు కడుపులకు వస్తున్నది 2 ఎడ్ల రోజులు పెట్టినది 14 దేవుని ఎడ్ల కొట్టుకరమ్మని కొలపూరు తొవ్వగాడుతుంది కానీ మల్లన్నకు 14 దేవునికి ఎడవాపింది చూసింది కొడక మల్లయ్య పుట్టల నాగలు ఉడవీకుతున్నాడు నీ బంగారు నాగలు ఎత్తుకోరా అటువంటి కొంకిలు కట్టయ్యరా నీ భుజవల్లు పెట్టుకోరా మల్లయ్య చెల్ల తీసుకోరా కొబ్బరి పెట్టుకొని 7 ఆవిడ దూరం ఎనక బలి చూడకుండా వెళ్ళిపోరా నీకు దగ్గ పంటకి పుట్ట లోపల ఉంది పుట్ట లోపల నుంచి పంట బయటికి వెళ్తున్నది బంగారు నాగలు ఉడవికిరాది అటువంటి కొంగిలి కట్టి చేసింది భుజబంధు పెట్టింది బంగారు చెల్ల తీసింది అటువంటి గడికి కొబ్బరి పెట్టింది మల్లికార్జున స్వామి ఎప్పుడైతే గడికి 7 ఆవిడ దూరం వెనక మరి చూడకుండా ఉరుకుతున్నాడు 1 ఆవిడ 2 ఆవిడ 3 ఆవిడ ఎటువంటి గడికి మల్లన్న ఉరుకుతుండగా ఉరిమినట్టుగా మెరుపు మెరిసినట్టుగా అటువంటి పిడుగులు పడ్డ సందం అవుతున్నది మల్లన్న ఉరుకుతుండగా పుట్టలకి వెళ్ళి 1 లక్ష మంది గొర్రె వెళ్తున్నాయి గొర్రె బయటికి వెళ్తున్నది మరి బంగారు గొర్రె ఎండు దగ్గర బయటికి వెళ్ళే సమయం అవుతున్నది మల్లన్న చూసిండు అయ్యో పెడుగులు పడుతున్నాయేమో నా మీద పడితేమో నేను మరణిస్తానని చెప్పి వెనుక మరి చూస్తే వరకల్లా బంగారు గొర్రె వెనుక మరి అటువంటి చూసినాయి అంట బంగారు గొర్రె ఎండు దగ్గర బయటికి వెళ్ళినాయి మల్లన్న ఎప్పుడైతే చూసిండో అటువంటి ఎప్పుడైతే మల్లన్న చూసిండు కాబట్టి బంగారు గొర్రె ఎండుతగా చూసిండు కళ్ళకలి లోపల మనం బయటికి వెళ్ళమని చెప్పి పుట్ట లోపలికి వెళ్ళినాయి కొడక మల్లయ్య ఎలాగడికి 1 లక్ష మంది బయటికి వెళ్ళిందిరా కొడక మల్లయ్య బంగారు గొర్రె ఎండి దగ్గర పుట్టల కొరకు పోయినాయి ఎప్పుడైతే కడిగిన మల్లన్న చూసిన పార్వతీదేవి ఏమంటా ఉన్నది కొడక మల్లయ్య 1 లక్ష మంది బయటికి వెళ్ళింది 1 లక్ష మంది బయటికి వెళ్ళింది కాబట్టి నీకు దగ్గర పంట గిది ఉందిరా మల్లన్న పొద్దుగాల 7 ఈతలు మాపడికి 7 ఈతలు ఉన్నది